హాయ్, దిస్ ఈస్ డాక్టర్ కృష్ణకాంత్, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్. B12 అన్నది మన బాడీలో అసలు ఎందుకు అవసరం అంటే, మన బ్లడ్లో ఉండే ఎర్ర రక్త కణాలను వినే ఉంటారు, ఆర్బీసీస్ అంటాం. సో వాటికి సింథసిస్కి అవి తయారవటానికి అవసరం. అదే కాకుండా మన బాడీలో ఉండే ప్రతి కణంలోనూ కూడా DNA సింథసిస్, దానికి కూడా B12 చాలా అవసరం. ఏదైనా పని చేయాలన్నా మన ఎనర్జీ మెటబాలిజంకి, ఏదైనా సెల్, ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా ఎనర్జీకి B12 అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ B12 డెఫిషియన్సీస్ లో వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ కామన్ గా చూసేది ఫెటీగ్ అనమాట. డాక్టర్ గారు, నీరసం వస్తుంది, నేను పని చేసుకోలేకపోతున్నాను, అదివరకు చేసే పని కూడా ఇప్పుడు సరిగ్గా చేయలేకపోతున్నాను. రెండు, మెమరీ డిస్టర్బెన్సెస్, పెట్టిన వస్తువులు ఎక్కడ పెడుతున్నానో గుర్తుంటలేదు, ఈ మధ్యన పద్దాక డబ్బులు మర్చిపోతున్నాను, పర్సులు మర్చిపోతున్నా, ఫోన్లు పడేస్తుంటున్నాము. సో ఇలాంటి మెమరీ డిస్టర్బెన్సెస్ తో వస్తుంటారు. ఇంకొకటి మూడ్ ఇరిటబిలిటీ, చిన్న దానికి కూడా ఇంట్లో వాళ్ళ మీద, అందరి మీద ఇరిటబుల్ గా ఉంటాం, తరచూ కోప్పట్టం పిల్లల మీద. దాంతో పాటు కొంతమంది నోటి అల్సర్స్, నాలుక కూడా పింక్ గా, ఎల్లోయిష్ గా అనిపించటం, ఇలాంటి నాలుక చేంజెస్ ఉంటాయి. పెద్దవాళ్లలో అయితే తరచూ చూసేది ఏంటంటే, చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉన్నాయి మాకు, కాళ్లలో అయితే కొంతమంది చెప్పులు తెలియకుండా జారిపోతూ ఉంటాయి మాకు అన్న ఇబ్బందితో కూడా వస్తుంటారు. ఇంకో కొంతమంది వచ్చి, మాకు నుంచుంటుంటే తూళ్ళు వస్తుంది, కళ్ళు మూసుకుంటుంటే నడుస్తుంటే పడిపోతున్నామేమో అని భయం వేస్తుంది అనే సిమ్టమ్ తో కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు B12 డెఫిషియన్సీ అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఇంపార్టెంట్, మనం తీసుకునే దానిలోనే B12 లోపం ఉండటం. B12 కామన్ గా తినే ఫుడ్స్ లో నాన్ వెజ్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉంటదండి. ఈ రెడ్ మీట్, ఎగ్స్, పౌల్ట్రీ, వీటిల్లో ఎక్కువగా ఉంటది. అండ్ వెజిటేరియన్స్ కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, B12 ఉండే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, కివి, పోమోగ్రనేట్, దానిమ్మ కానీ, బనానా కానీ, ఫ్రూట్స్ లో అయితే, పన్నీర్ లో ఉంటది, డైరీ ప్రొడక్ట్స్ లో ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్, వెనకటి కాలంలో మనకి మొక్కజొన్నలు, రాగి, జొన్నలు ఇలాంటివి ఎక్కువ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేవి తినట్లేదు. సో అందుకని వెజిటేరియన్స్ లో B12 డెఫిషియన్సీస్ ఎక్కువ కామన్. అండ్ తిన్నా కూడా అది సఫిషియంట్ అమౌంట్ లో వెళ్ళదు, అండ్ వెళ్ళింది అబ్జార్ప్షన్ కూడా జరగదు. అసలు ఈ అబ్జార్ప్షన్ ఎందుకు జరగదు అంటే, మన జీర్ణాశయంలో నుంచి మనం తీసుకున్న B12 కూడా రక్తంలోకి వెళ్ళట్లా. సో ఎందుకు వెళ్ళట్లేదు అన్న పాయింట్స్ చూసుకుంటే, మనం ఒకటి, పెద్దవాళ్ళు అయితే డయాబెటీస్ కి సంబంధించిన మందులు ఉంటాయి, మెట్ఫార్మిన్ అన్న టాబ్లెట్స్ కానీ, PPIs మన గ్యాస్ టాబ్లెట్లు, చాలా మంది పాపం 40-50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళందరూ కూడా యాంటాసిడ్స్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ B12 అబ్జార్ప్షన్ ఇంపైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటది. అండ్ కొంతమందికి సర్జరీస్, చిన్న పేగు దగ్గర సర్జరీస్ చేయించుకొని ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈ B12 డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది. సో కారణాలు ఏదైనా సరే, ఈ B12 డెఫిషియన్సీ వస్తే ఇమీడియట్ గా సిమ్టమ్స్ చూసినప్పుడు మీరు న్యూరాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి ఆ B12 లెవెల్స్ చెక్ చేసుకోవడమే కాకుండా B12 కరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే B12 కరెక్షన్ ఇప్పుడైతే లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే, ఇది ఒకటి షార్ట్ టర్మ్ మెమరీయే కాకుండా పార్కిన్సోనిజం, ఆల్జిమర్స్ వంటి దీర్ఘకాలపు నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా కొంత అసోసియేషన్ ఉంది అనేది చెప్తుంది. సో అందుకే B12 డెఫిషియన్సీ తెలుసుకోగానే ఇంజెక్టబుల్ కోర్స్ అన్నది చాలా అవసరం. ఎవరికైతే పర్టికులర్ గా ఈ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో B12 పనిచేయండి, వాళ్ళకి ఇంజెక్షన్సే కోర్స్ గా తీసుకోవాలి. అండ్ ఒకసారి కోర్స్ తీసుకున్నా కూడా వన్స్ ఇన్ 6 months వాళ్ళ వాల్యూస్ చెక్ చేసుకోవడం, అండ్ అవసరమైతే మళ్ళీ రిపీటెడ్ గా ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం.